ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ స్పెషల్ వీడియో వస్తుంది. ఫ్యామిలీ ఛానల్ బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. 1 మిలియన్ స్పెషల్ వీడియోస్ ఎక్కడ అని చెప్పేసి మీలో చాలా మంది అడుగుతారు. ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసినాము. సెకండ్ వీడియో వచ్చేసి ఏంటిది అంటే, ఈ రోజు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. ఏంటిది అంటే మా హోమ్ టూర్ అయితే షూట్ చేయబోతున్నాము. మనకు 1 మిలియన్ కాకముందు నుంచేలే ఎప్పటిలో అడుగుతారు మీరు, అన్న హోమ్ టూర్ కావాలని చెప్పేసి. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మీరైతే మా హోమ్ టూర్ అయితే చూడబోతున్నారు. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 1 మిలియన్ స్పెషల్ వీడియో కాబట్టి ఖచ్చితంగా మీరు రెస్పాన్స్ కూడా అట్లుండాలి. దీనిపైన కూడా 25K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ స్పెషల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. మొత్తానికి అయితే వర్షం వచ్చేదాకా మన హోమ్ టూర్ వచ్చేసి షూట్ చేయమని చెప్పేసి ఆగినాము. ఈరోజు వర్షం వస్తుంది కాబట్టి హోమ్ టూర్ అయితే షూట్ చేస్తున్నాం. మన గ్యారేజ్ నుంచి వెళ్ళి ఇల్లు దగ్గరికి వచ్చినాము. మా ఇల్లు ఎక్కడ ఉందని చాలా మంది చూస్తారు కావచ్చు. బ్యాక్ సైడ్లో అయితే ఉన్నది, మీరు చూడవచ్చు. ఇదే మా ఇల్లు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే గేట్ వచ్చేసి క్లోజ్ చేసింది కదా, ఇప్పుడు ఓపెన్ అయితే చేసుకుందాము. ఇది వచ్చేసి మా బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc. ఇంకొన్న అతిపెద్ద బైక్. గేట్ ఓపెన్ చేస్తున్నాం. మా ఇల్లుకు పెద్ద గేట్ అయితే పెట్టించినాము. లోపలికి రాగానే స్పైడర్ గాడు వచ్చేసి వెల్కమ్ చెప్తాడు. ఎప్పుడు వచ్చినా సరే వాడు ఏడు ఉన్నా సరే కంపల్సరీ కొత్తాడు రాగానే. మేము ఫస్ట్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇన్ని రోజులు మెయిన్గా ఈ హోమ్ టూర్ స్పెషల్ వీడియో ఏదైతే ఉందో ఇది షూట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, కింద మీరు చూడవచ్చు ఆల్రెడీ మొత్తం బెడ్ పోసింది కదా, ఈ బెడ్ వరకే నడిచి ఉండే. సో దానివల్ల వీడియో షూట్ చేయలేకపోయినాం, అప్లోడ్ అయితే చేయలేకపోయినాం. సో ఈ స్పెషల్ వీడియోకి కొద్దిగా డిలే అయితే అయింది. అండ్ ఇక్కడ సైడ్ కనుక మీరు చూసినట్లయితే రేకులు వచ్చేసి మనం ఫస్ట్ టైం తీసినప్పుడు ఆ వ్లాగ్లలో కావచ్చు, వీడియోలో కావచ్చు, మీకు గనవల్లే కావచ్చు, రేకులు వేసినాము. పార్కింగ్ గురించి మెయిన్ అక్కడ వచ్చేసి మా బాబ్ కార్ ఉన్నది, ఇక్కడ వచ్చేసి మన టీం కార్ ఉన్నది. చిన్నగారు వచ్చేసి అన్న అయితే తీసుకుపోయాడు బయటికి వెళ్ళి రాళ్ళు. ఇక్కడికి మీరు చూసినట్లయితే మన బీస్ట్ అయితే ఉన్నది. ఏంటిది మన ట్రాక్టర్. ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ దీన్ని జంప్ చేసి గ్యారేజ్లో పెట్టాలి. అట్లయితే ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే వస్తుంది మనకు. అక్కడికి మీరు చూసినట్లయితే మా చిన్న బండి అవుతున్నది. సో ఇది మా బాబు యూజ్ చేస్తాడు మెయిన్గా. మేము తక్కువ యూజ్ చేస్తాం కానీ మా బాబు బాగా యూజ్ చేస్తాడు దీన్ని. సో మా ఇల్లు బయట నుంచి కనుక చూసినట్లయితే ఈ ఓవర్ వ్యూ అయితే ఉంటుంది. రేకులు ఇక్కడ దిక్కు పార్కింగ్కు, ఇక్కడ దిక్కు వచ్చేసి ఇంటి ముంగట ఇక వర్షం పడ్డ కూర్చోసేటట్టుగా అక్కడ దిక్కు అయితే రేకులు వేసినాము. ఇల్లుని మీరు చూసినట్లయితే ఈ లోపలికి వచ్చి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దారా విజయ్ బయటకైనా మీరు చూడవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం పైన బట్టలు ఆరేసారు వర్షం పడుతుందని. అక్కడ దిక్కు వినాయకుంది లోగో ఉంటుంది. మొత్తం దాన్ని ఒక షీట్తోని కట్ చేసి అతకబెట్టిపించినాం ఫస్ట్ అప్పుడు ఇల్లు కట్టించినప్పుడు. మీద చూసినట్లయితే ఇక మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ యూట్యూబ్ది లోగో అయితే ఉంటుంది పైన మీరు చూడవచ్చు. సో ఇక్కడ దాకా వచ్చినట్లయితే బండలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వర్క్ జరగబోతుంది. ఆ వర్క్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ కింద ఏవైతే మీకు బండలు కనిపిస్తున్నాయో ఈ బండలు సేమ్ టు సేమ్ బెడ్ ఓపించినాం కదా, మొత్తం కూడా మేపియబోతున్నాము. ఆ తర్వాత ఇక కొద్దిగా మట్టి రాదు, ప్లస్ మేము వడ్లు పట్టించినా సరే ఎండ వసుకొని ఉంటుంది, ప్లస్ ఏ పని చేసినా మంచిగా నీట్గా ఉంటుందని చూస్తున్నాము. సో బయట వచ్చేసి ఇది లోపలి పోకముందుకే ఇక్కడి ఏరియా అయితే ఓపిస్తా. ఇల్లుని మేము హోమ్ టూర్ షూట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏం సదరలేదు. మేము మా రెగ్యులర్ లైఫ్ ఏది ఉంటుందో అదే చూపిస్తున్నాము. ఉత్తప్పుడు కూడా ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా షూట్ చేసి అయితే పెడుతున్నాం. ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఇదికి మీరు చూసినట్లయితే ఆ బెడ్ పోసిరు కదా, దానికి నీళ్ళు పట్టడానికి పైప్ తెచ్చిన బాబు అదే ఉన్నది. మొత్తం సామాన్లు ఇన్నే ఉన్నాయి. అక్కడ సరే ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. దాని లోపల తీసుకొని చూపెట్టాం మిమ్మల్ని. బయటకి రావడానికి ఒక వాష్రూమ్ అయితే ఉన్నది. సో మిగిలిన సామాన్లు బట్టలు వినడానికి అదొకటి ఏరియా ఉంటుంది కదా, అది వచ్చేసి ఇది అనమాట. వాళ్ళని వచ్చినా సరే కాలుగా కడుక్కోనీకి ఎదురగవా అవన్నీ దాని మీద పెట్టినా ఇల్లు తుడిచేయనికి. ఇక్కడ ఏదైతే ఉన్నదో డ్రమ్, ఇది వచ్చేసి డస్ట్బిన్. ఆ కింద మూత వాటర్ది కనిపిస్తుంది తట్టగిన, అవేంటి అంటే మా స్పైడర్ గానికి నీళ్ళు ప్లస్ వాడు అన్నం తినడానికి షిప్ప. ఇగో ఇదేమో రెడ్ బటన్, ఇదేమో గ్రీన్. చెప్పు బోర్ చూపెట్టలే కదా, అక్కడ బోర్ ఉన్నది మూలకు. ఇది వచ్చేసి దాని మీటరు. ఇది ఒత్తితే పైన ట్యాంకులకు అయితే వాటర్ పోతాయి. ఆ తర్వాత మేము ఈ నల్లలతో యూజ్ చేసుకుంటాము. మా ఇల్లుకి వచ్చేసి మొత్తం 3 మీటర్లు అవుతున్నాయి. ఇగో 1, 2, 3. ఒకటి వచ్చేసి స్టూడియోకు, ఇంకోటి మధ్యలో ఫ్లోర్కు, ఇంకొకటి గ్రౌండ్ ఫ్లోర్కు. అండ్ ఇక్కడికి మీరు వచ్చినట్లయితే ఒకవేళ ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడని టైంలో కావచ్చు, వర్షం పడ్డా సరే కూర్చోనికి ఒక సోప్ ఉంది, ఒక కుర్చీ ఉంది. ఏడ చూసినా సరే మొత్తం సామాన్లు అన్నీ చెత్త అట్నే ఉంటాయి. ఏమనుకోకండి, ఏం సదరలేదు, ఎట్నో అట్నే ఉంటుంది. ఇది వచ్చేసి మా బాపు మంచం, పండుకుంటాడు దీంట్లోనే.
అండ్ నెక్స్ట్ ఇక్కడ దిక్కు మీరు వచ్చినట్లయితే మన ఎక్స్పెరిమెంట్వి గ్యారేజ్లో వట్టని సామాన్లు ఏవైతున్నాయో ఆ సామాన్లను మొత్తం ఇక్కడనైతే సెట్ చేసి పెట్టినాము. ఇది వచ్చేసి మా వాషింగ్ మిషన్, దీంట్లోనే మా బట్టలు పెడతారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏవైతే సామాన్లు కనిపిస్తున్నాయి కవర్ కింద ఎవ్రీథింగ్ అన్నీ కూడా మా ఎక్స్పెరిమెంట్ సామాన్లే. పైపులు, డబ్బాలు, పెట్టెలు, అవోటి ఇవోటి మేము యూజ్ చేసినవి అన్నీ ఉంటాయి. ఇలా ఇక్కడ మొత్తం అడ్డం ఎందుకు పెట్టినాము అంటే మా స్పైడర్ గార్డ్ వెనక పోయి గార్డెన్లో మొత్తం గబ్బు ఎత్తుండు, మనకి బోరాకుండా ఇవన్నీ అడ్డం పెట్టినా. ఇప్పుడు అది దాటుకొని మనం అటు పోయి మీ గార్డెన్ చూపిస్తా. కమాన్. గార్డెన్లో కనుక మీరు చూసినట్లయితే మా అమ్మ స్పెసిఫిక్గా బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే ఎంతైతే పని చేస్తుందో అంత మా స్పైడర్ గార్డ్ వచ్చేసి మొత్తం చెడగొడతాడు. చెట్లు పెట్టినా ఏం చేసినా మొత్తం పీకేసుడు, కొరికేసుడు, తొక్కుడు చేస్తుంది. సో అందు గురించి దానికి రాకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఇక్కడ సైడ్ ఎన్ని సామాన్లు ఉన్నాయో అవి కూడా మొత్తం ఎక్స్పెరిమెంట్ సామాన్లే. ఏడ చూసినా అన్నీ అవే ఉంటాయి, మన వీడియో సామాన్లే ఉంటాయి. ఇటుదికి మీరు చూసినట్లయితే ఒకటి కొత్త మామిడికాయ చెట్టు పెట్టినాం, అదొకటి ఉన్నది. ఇక్కడ ఒకటి పొప్పడి చెట్టు ఉన్నది. ఇక్కడ మొత్తం కనకమరాల చెట్లు, పుదీనా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ చెట్టు, ఆ తర్వాత నిమ్మ చెట్టు. అక్కడ ఏదో చెట్టు పెరుగుతుందో అది వచ్చేసి ఏంటి అంటే బత్తాయి చెట్టు. మొసంబి బత్తాయి అంటారు కదా, ఏమంటారు మా సైడ్ అయితే బత్తాయి చెట్టు అంటారు. సో అదైతున్నది. మ్యాక్సిమం ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ. ఇక పుదీనా, పాలకూర అవటి ఒకటి పెట్టింది మా అమ్మ. ఇవన్నీ మా అమ్మనే చూసుకుంటుంది మొత్తం మేనేజ్మెంటు. వీటిని గడ్డి తీసేసుడు, టైం టు టైం కట్ చేసుడు, కూరలో యూజ్ చేసుడు మొత్తం మా అమ్మనే చూసుకుంటుంది. మా పాత బావిలో మేము ఏదైతే మోటార్ యూజ్ చేసినామో ఆ మోటార్ వచ్చేసి ఇక్కడనైతే పెట్టినాము. ఎవరికైనా దీన్ని రిస్టోరేషన్ వీడియో కావాలంటే చెప్పండి, రిస్టోర్ చేద్దాము. నాకు తెలిసి డైరెక్ట్ పని చేస్తుంది కావచ్చు, ఒకరు పని చేయకుండా దాన్ని రిస్టోర్ చేయించి వీడియో అయితే షూట్ చేద్దాం. సో ఇప్పుడు మన కింది గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో. సో ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లోకి అయితే పోదాం. అందరూ కూడా వచ్చేసేయండి. మొత్తానికి లోపలికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి హాల్ రూమ్. ఇది ఇంత పెద్ద సైజులో అయితే ఉంది. యాక్చువల్లీ చెప్పానంటే ఇది ఇంత పెద్ద సైజులో లేకుండే. ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి గోడ ఉండే. మా బాపు అప్పుడు ఇల్లు కట్టించినప్పుడు ఎట్లా కట్టించిందంటే స్టార్టింగ్ ఇది ఒకటే గ్రౌండ్ ఫ్లోర్ ఉండే. అప్పుడు మా అన్నకు ఒక బెడ్రూమ్, నాకు ఒక బెడ్రూమ్ అన్నట్టుగా ఈ రూమ్ వచ్చేసి ఈ చిన్న ఏదైతే నా రూమ్ ఉండే. ఇక్కడికి మీరు ఏదైతే చూస్తారో రూము ఈ తర్వాత చూపిస్తా. ఇది వచ్చేసి మా అన్నల బెడ్రూమ్ అన్నట్టు ఉండే. కాకపోతే ఇక పైన బెడ్రూమ్స్ వేసిన తర్వాత ఏం చేసినామంటే ఈ గోడని కొలాప్స్ చేసేసి మొత్తం తీసేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పెద్ద హాల్ రూమ్ అయితే తయారు చేసినాం. వాళ్ళు వచ్చినా కూర్చుంటారు. అంతేకాకుండా ఇక పెద్ద ఉంటుంది పిల్లలు ఆడుకొని. బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్లయితే ఇది ఒకటి ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూపిస్తా. ఇలా అన్నీ ఉన్నాయిరా, సేపులు, అప్పుడే దీని లోపల మొత్తం డ్రై ఫ్రూట్స్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు ఎవ్రీథింగ్. సో ఇవి వచ్చేసి మా ఫ్రిడ్జ్ టూరు. అందరూ తింటారు కదా ఫ్రిడ్జ్ టూర్, ఆ టూర్ ఈ టూర్ అని చెప్పేసి మా ఫ్రిడ్జ్లో అంతా మేము సామాన్లు. ఇవేంటి అని అంటే మనం రీసెంట్గా మీరు చూసినట్లయితే ఒక కార్ నిండా, మన చిన్న కార్ నిండా థర్మాకోల్ బాల్స్ వేసినాం కదా, అవి వచ్చేసి అక్కడ ఇక్కడ చినిగిపోవడం, వేస్ట్ అవడం అయింది. సో అందు గురించే 3 ఇవి తెప్పించి దీంట్లో నింపినాం. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇంట్లో కూర్చోనికి యూజ్ అవుతున్నాయి అన్నట్టు. అవే లోపల ఉన్న బాల్ అవి. ఇక్కడ 2-3 కుర్చీలు ఉన్నాయి. మా గోడలకు ఏడా చూసినా మీకు మొత్తం ఆర్ట్స్ కనబడతాయి. వీటి మొత్తం ఆర్టిస్ట్ ఎవడంటే మా కోహిల్ గాడు, వాడే చేస్తాడు. మా అమ్మకి ఒక హోమ్ టూర్ తీస్తాం కావచ్చు అని చెప్పగానే మొత్తం అన్ని సదిరి పెట్టింది. ఇడిది కడది కన్నీ. మొన్న రీసెంట్గా యాదగిరిగుట్ట పోయినప్పుడు ఒక ఫ్యామిలీ ఫోటో దిగినాం. ఆ ఫోటో కూడా చూడరు, అందరూ ఉంటారు. కనబడుతుందా ఫోటో? ఇది మొత్తం ఇంకోటి మిస్ అయింది అనుకుంటా. ఎవరు మిస్ అయ్యారు? అందరు ఉన్నారు. చిన్నోడు ఉన్నాడు, మొత్తం అందరు ఉన్నారు దీంట్లో. సో ఇది వచ్చేసి ఏంటి అంటే హాల్లో మీకు ఇంకోటి చూపెట్టుడు మర్చిపోయినా. టీవీ ఇది 43 ఇంచెస్ సోనీ టీవీ. ఎప్పుడు కొన్నామంటే 2017లో కొన్నాము. ఇంకా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. దీని మీద కటింగ్ ప్లేయర్ పడ్డది, ఒకసారి ఒక సుక్క పడ్డది. ఇక్కడ క్రికెట్ మనం ఒకవేళ చూసినాం అనుకో IPL అయినా ఆకాశంలో బాల్ పోతుంది చూడు, ఇదే బాల్ లెక్క కనబడుతుంది. దూరంకి ఎంత బాల్ కనబడలే. ఇది మీద గిట్లా పని చేస్తుంటే కరెంట్ పని మన అనిల్ వస్తారు చూడు, ఆడికి బాయ్ కాడికి ఎంటనేల్ కటింగ్ ప్లేయర్ ఎత్తేసిండు, చక్క వచ్చి దీని మీద పడ్డది, నొక్కు పడ్డది. మొత్తం ఇట్లుంటే పడుతుంది, కాలు మీద పడ్డది. నీ కాన్సెప్ట్ ఎందుకు పడ్డది అలా అర్థం చేసుకో. ఇక్కడికి వచ్చినాం అనుకో, ఇక్కడ ఒక ఆర్చ్ ఉన్నది. దీంట్లో మొత్తం డిస్కో లైట్లు ఉన్నాయి. డిస్కో లైట్లు ఆన్ చేసి చూపిస్తా. పక్క వచ్చినాయి చూడు, అవి వేయాలా? పడదా? ఒకటే ఓన్లీ ఒకటే లైట్ వస్తుంది. అలా అవన్నీ ఫెయిల్ అయినట్టున్నాయి. మస్తు రోజులే పెట్టిపిచ్చి. గీడేందుకు ఇది? ఏదే మాడు కోహ్లీ గారు ప్రాక్టీస్ చేస్తాడు. వీడియో మీరు చూడొచ్చు. ఓన్లీ CSK ఫ్యాన్సే కాదు, CSK ప్లస్ RCB 2 ఉంటాయి మా ఇంట్లో. ఓకే, సో ఇది వచ్చేసి హాల్ రూమ్. ఇప్పుడు కిచెన్ మీకు చూపిస్తా. కిచెన్లోకి రండి, కామన్. కిచెన్లోకి వచ్చినామనుకో, అబ్బో మా అమ్మ ఎప్పుడే ఆలస్యం మొత్తం అన్ని దాదిరి పెట్టిందిరా. A to Z మొత్తం దాదిరింది.
ఇక అన్ని సామాన్లు ఉన్నాయి ఈడ. పొద్దుగాల ఒకటి మా ఇంట్లో దుర్గమ్మ గుడి. ఈ మందు పోయినసారి ఒకసారి లాగులో నేను చూపిస్తే చాలా మంది కామెంట్ చేశారు. దేవత దగ్గర ఈ మందు కట్టుడు మా ఆచారం అన్నట్టు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము యూజ్ చేసేటి. ఇవి వచ్చేసి ఆయిల్ గిన అదొకటి ఇదొకటి, ప్లస్ ఈ కిచెన్ సామాన్లల్లో అట్టలు కావచ్చు, సర్ఫ్ అదొకటి ఇదొకటి అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ స్టోరేజ్ గురించి బోలు బోకలు పెట్టడానికి సజ్జ కట్టించినాం. దీని మీద అన్నీ ఉంటాయి. ఇక ఈ కిచెన్ కట్టుడే పెద్దగా కట్టించినాం మేము. మళ్ళీ స్టార్టింగ్ ఎట్లుండే అంటే దీంట్లో ఒక పొయ్యి ఉంటుండే, ఆ కట్టెల పొయ్యి. కాకపోతే కట్టెల పొయ్యి మేము యూజ్ చేస్తలేమని చెప్పేసి ఏం చేసినాం, కట్టెల పొయ్యి లేపేసినాం. మొత్తం పొయ్యి అంతా కూలగొట్టినాం. కూలగొట్టి ఆడికిడికి సెల్ఫ్ వేపించి పొగ పోతుంది పైకి. పొగ పోయేది గొట్టం, గొట్టం కాదు, అదే పొగ పోయేది. మొత్తం మీదికి ఉండే, దాన్ని మొత్తం చేసి ప్యాక్. ఆడదికి మా గిన్నెలు, గిలాసాలు, చెంబులు, గిన్నెలు అవటి ఇవటి ఉన్నాయి. గిన్నెదల్లా నేను ఫస్ట్ అలా తినపోతుంటే ఫస్ట్ దేంట్లో ఏంటంటే ఒక గిది నా గిన్నె, ఈ 2-3 గిన్నెలు దీంట్లో ఏంటంటే, కాకపోతే ఇక ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి పెద్ద గిన్నెలో తిన స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసి మైక్రో ఓవెన్. ఇది మెయిన్ గా దేనికి తీసుకున్నాము అంటే, మేము జిమ్ కు పోయినప్పుడు చికెన్ కుక్ చేయడానికి తీసుకున్నాం. మైక్రో ఓవెన్ రా, గరం చేసి ఇస్తుంది. ప్లస్ చికెన్ కబాబ్స్, మనం చికెన్ రోస్ట్ అని అంటే ఇలా వేసుకోవచ్చు. పెడితే అయిపోయి మొత్తం పర్ఫెక్ట్ అవుతుంది. తెలుసు. ఇది వచ్చేసి మా మైక్రో ఓవెన్. చెప్పు. ఇది మా డబ్బా, లైటర్. అరే చెప్పాలి కదా, ఎవ్రీథింగ్ అన్ని పెట్టాలి. మా కత్తెర కింద మీరు చూసినట్లయితే బౌల్లు, బోకెలు, రోలు, అవోటి ఇవోటి అన్ని ఉన్నాయి. ఇవన్నీ మేము ఏం యూజ్ చేయము. జస్ట్ ఒక కటోరీ యూజ్ చేస్తా పొద్దుగా వాటర్ గరం చేయడానికి. ఇది వచ్చేసి మా డస్ట్బిన్. అది వచ్చేసి మా బాటు. ఇది మా బాటు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు కిట్ గా నెత్తి మీద టంగని కొడతా అన్నట్టు కాదు, కొబ్బరికాయలు కూడా యూజ్ చేస్తాం. కిచెన్ టూర్ అయితే చూసిరు కదా. మెయిన్ అసలు నేను చెప్పానంటే దీంట్లో ఎక్కువ నేను కూర్చునే స్పాట్ ఏదంటే గిది. ఎందుకట్లా? ఇక్కడ నేను కూర్చుంటా, మా అమ్మ అన్నం వేసి ఇస్తుంది, లేకుంటే వండిస్తుంది, తింటనే నా స్పాట్ ఇదే. ఇక పండుకుంటూ కాదని తిన నీకు ఓన్లీ అంటే ఇక్కడ తిని డైరెక్ట్ కడుక్కోండి అంటే దిగుతా, దిగినాకనే కడుక్కుంటా అట్లా. దేవుని రూమ్ ఫస్ట్ డోర్ కే వినాయకుడు అవుతుంటాడు. ఫస్ట్ దేవుని చూపించే కిచెన్ ఓపెన్ చేయన్నా. ఫస్ట్ అట్లా పోయినాం మనం. దేవుని రూమ్ ఓపెన్ చేసింది అనుకో, దేవుడు లైట్లు ఉన్నాయా? అగో ఇది ఎక్కడిది? తిరుపతి పోయినప్పుడు తీసుకొచ్చారు మా వాళ్ళు. మేము ఫస్ట్ టైం ఒకటేసారి నేను తిరుపతి, అప్పుడు మా వాళ్ళు ఈ దేవుని తీసుకొచ్చారు. మొత్తం మీరు చూడవచ్చు లోపల దేవుళ్ళు. మేము కేదారేశ్వర స్వామి నోము చేస్తాం అన్నట్టు. సో దాని గురించి ఇక్కడ పొప్పెడ అది ఇంకా పందిరి అవుతుంటుంది దేవుంది. టైల్స్ గిన అన్ని ఎవ్రీథింగ్ మొత్తం ఇవన్నీ కస్టమైజ్ చేసిన మా అమ్మ చాయిస్. ఏముండాలి, ఏం కథ, ఏ దేవుళ్ళు ఉండాలని చెప్పేసి మా అమ్మకి నచ్చినట్టుగా వేయించుకుంది దీంట్లో టైల్స్ వేయించినప్పుడు. సో మా ఇంట్లో నేను అతి తక్కువ వెళ్ళే రూము, అతి తక్కువ టైం స్పెండ్ చేసే రూమ్, దగ్గర మంత్ ఇయర్లీ కనుక చూసుకున్నట్లయితే ఒక 5 minutes 2 minutes కూడా నేను ఉండని రూమ్ వచ్చేసి ఇది. ఎందుకు అంటే ఇది మా అన్నోళ్ళ బెడ్రూము. సో అందు గురించే దీంట్లోకి నేను పోను. కాకపోతే ఈ హోమ్ టూర్ కోసం ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా. కమాన్, బయట నుంచి వెళ్ళే లోపలికి పోలేదు. స్పైడర్ కూడా ఏడున్నాడు, మొత్తం బెడ్ కింద ఉన్నాడు, భయపడుతుండు ఈ లైట్ ని కెమెరాని చూసి. అందు గురించే బెడ్రూమ్ లో జాక్కున్నాడు అట్లా. సో ఒకసారి వ్యూ కనుక మీరు చూసినట్లయితే బయట నుంచి వెళ్ళి ఈ విధంగా అయితే ఉంటుంది వ్యూ. ఫస్ట్ ఏమనుకో మా బాబు కట్టించిందంటే, ఇది వచ్చేసి మా అన్నకు బెడ్రూమ్, ఇది వచ్చేసి నాకని కట్టించిండు. తర్వాత ఇది తీసేసినాం. బయట నుంచి వెళ్ళి లోపటి నుంచి వెళ్ళి మొత్తం మీరు ఇల్లుని ఏదైతే చూసిరో ఇది వచ్చేసి మొత్తం యూట్యూబ్ కంటే ముందు నుంచేలే మా దగ్గర అంటే ఇల్లు కట్టుండే. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలతో కట్టారేమో అనుకుంటారు, కానీ కాదు, అంత ముందుకే ఉండే మాకు ఇదంతా ఇల్లు. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే చూసిరో ఇది వచ్చేసి మా గ్రౌండ్ ఫ్లోర్, కింద హాల్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, అంతేకాకుండా ఇక ఒకటి ఐటమ్స్ మీకు బయట వరండా అదొకటి చూపెట్టినా కదా. ఇప్పుడు వచ్చేసి
పైన తీసుకెళ్తున్నా ఫస్ట్ ఫ్లోర్కి. ఆల్రెడీ బ్లాగ్లలో చాలా మంది మొత్తం చూసిర్రు ఇల్లు ఎట్టుంది ఏం కదా అనేది తెలుసు, కాకపోతే ఇప్పుడు కొత్తగా చూపిస్తా. సరే పైన పోతుంటే స్పైడర్ కానీ మీదేసి లాగేయనికి, అంతేకాకుండా పైన పోకుండా స్పైడర్ గాడు పిల్లల పైనకి ఎక్కకుండా ఒక జర్ర ఈ చిన్న గేట్ అయితే పెట్టించినాం ఇది. అండ్ ఇక్కడ ఒక సింక్, ఒక మిర్రర్. ఏమమ్మా చాలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పడుతుంటే కింద చూసుకోకుండా. అసలు ఈ బండలు వేయించినప్పుడు ఏం చేపించినామంటే ఆయనకి ఏం చెప్పినామంటే ఇది ఉందా, ఇది ఇందాక మొత్తం వేయి మనము, కాకపోతే ఆయన ఆగమనం వేసిండు, సగం కట్టే వేసిండు. మేము ఆ రోజు లేము ఎడుకోపోయినాము, మేము వచ్చే వరకనే సగం దాకానే ఈ పైన ఊలమల పెదైతే ఉందో ఆడ మొత్తం వేసిండు. ఆడ చూపిస్తా పడి మొత్తం మెట్లకు ఈ బండలు వేయించే వరకు ఏమవుతుంది అంటే వర్షం నీళ్ళు పడ్డాయి అనుకో జర్ర జారుతుంది. మాకు చెప్పానంటే యాక్చువల్లీ ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ ఎక్స్పెన్సివ్ దేనికి పడ్డది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ గ్రిల్కి అయితే పడ్డది. దీనికి చాలా అంటే చాలా ఖర్చు పడ్డది. ఈ గ్రిల్కి కావచ్చు, ఇక్కడ పెట్టిన గ్లాసెస్కి కావచ్చు, ఈ వీటిపైన వేయించిన ఈ కోటింగ్కి కూడా మస్తు ఖర్చు పడ్డది ఇన్స్టాలేషన్కి. సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ బాల్కనీ ఏదైతే ఉందో ఇది మాకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఒకవేళ వర్షం కొట్టింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూడవచ్చు బట్టలు ఎండేసిరు మా వాళ్ళు, సో అట్లయితే మాకు బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ నా బెడ్రూమ్లో పోమా, అన్న బెడ్రూమ్లో పోమా, నాలుగో చూపిస్తా. కింద మీరు చూసినట్లయితే ఇదంతా కూడా చెత్త, వానకాయిదాలు, ఇది మా ఎక్స్పెరిమెంట్ సామాన్లు, ఆ పైపులు వీపులు, ఇవి స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ ఏమవుతున్నాయో ఆల్మోస్ట్ మొత్తం ఎక్స్పెరిమెంట్ సామాన్లు మీరు ఏడ చూసినా అవే కనబడతాయి. సో ఇప్పుడు నా బెడ్రూమ్లో పోని చూపిస్తా. కమా ఓకే, బెడ్రూమ్లో పోయే ముందు వరండా చూపిస్తా దారి. ఇది వచ్చేసి నా బెడ్రూమ్ వరండా. ఇందాక మీరు వచ్చినట్లయితే ఇది వచ్చేసి సింక్, ఇదేమో మిర్రర్, ఈ పైన బ్రష్, ఈ పైన బ్రష్ నాది, కింది బ్రష్ కోతిగా అంది. కోతిగా ఏంటంటే అప్పుడు నిద్రమాబులు వచ్చి నా బ్రష్ తో అనుకుంటాడు, పెట్టుకుంటా నా బ్రష్. ఇది మిర్రర్ స్పెషల్ ఎందుకు అంటే దీన్ని ఓపెన్ చేసినాం అనుకో దీని లోపల కొన్ని ఐటమ్స్ ఉంటాయి, దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు తర్వాత. ఇదే స్పెషల్. తెప్పియానికి రీజన్ ఉన్నది. ఏం రీజన్ చెప్పన్నా, ఇప్పుడు దీంట్లో ఉన్న ఏ ఐటమ్ అన్నా ఈ సబ్బు తప్పితే తప్పిదారి ఉందనుకో పడ్డది తెల్లార వరకు స్పైడర్ గారు మొత్తం కొరికి పారేస్తారు దాన్ని. బ్రష్ అయినా సరే ఏదైనా సరే ఎక్కుతుంది మొత్తం మీ దాకా అందుకుంటది, తీసుకొని పోతే మాయం తెల్లార వరకు ఉండనే ఉండదు. అదేంది ఇక మీరు చూసినట్లయితే ఇది నల్ల, ఇది బకెట్, దాని బకెట్ జగ్గు, అన్ని ఐటమ్స్ అవుతున్నాయి. సరి పెడితే తానం చేస్తాడు కాదు చేస్తా ఇడ ఎప్పుడు చేస్తా చెప్పన్నా. ఒకవేళ ఆగమాగం ఉరికేది ఉందనుకో రప్ప రప్ప రప్ప, ఎందుకంటే నల్ల దొడ్డు వస్తుంది, దన్న చేస్తా. ఒకవేళ నాకు గరం నీళ్ళు కావాలి అట్లున్నది అనుకో అప్పుడు లోపల చేస్తా. ఇది వచ్చేసి నా బాత్రూమ్ టూర్ కావాలి, బాత్రూమ్ టూర్ ఎందుకు మళ్ళా ఇక చూడు బాత్రూమ్ టూర్. బయటకైనా తీరా, ఇది వచ్చేసి బాత్రూమ్ టూర్. పైన వచ్చేసి సజ్జు ఉన్నది మాది, ఏమన్నా అన్నెసెసరీ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ వేస్తాం. దాని మీద కూడా మొత్తం ఎక్స్పెరిమెంట్ సామాన్లే, ఏడైనా సరే స్టోరేజ్ ఉందంటే ఎక్స్పెరిమెంట్ సామాన్లే. ఇంట్లోనే కూర్చుంటారు అప్పుడప్పుడు రోజు పీస్ఫుల్ ఉంటుంది మరి. ఇప్పుడు నా బెడ్రూమ్లో పోదాం దారి. ఇప్పుడు నా బెడ్రూమ్లో కనుక వచ్చినట్లయితే ఇది వచ్చేసి నా బెడ్రూమ్, కాకపోతే నేను దీంట్లో వండుకోను. దీనికి స్టోర్ రూమ్ లే కనిపిస్తున్నారా చెప్తా. ఇంకా మా వాళ్ళు ఏమన్నారు చెప్పన్నా, ఈ సైడ్ కు మొత్తం ఈడికైనా అందాక అన్ని సెల్ఫ్లు ఇట్లా వేపిద్దాం అన్నారు, కాకపోతే నాకు నచ్చక దీన్ని ఆపేసి ఇట్లా వేపించినాం. అప్పుడు ఇది ఎందుకు అంటే ఇది ఇట్లా ఎందుకు వేపించినాము అంటే ఇప్పుడు బెడ్ తీసుకున్నాం అనుకో, సపోజ్ చెప్తున్నా, బెడ్ వచ్చేసి ఇట్లా వస్తుంది, తర్వాత 2 బీరువాలు తీసుకుంటే ఒక బీరు వీడు వస్తుంది, ఒక బీరు ఆడొస్తుంది, సెట్ అయిపోతుంది. ఒకవేళ వీడికైనా అందాక మొత్తం సెల్ఫ్లో పెట్టినాం అనుకో, ఇక్కడికి బెడ్ వేసిన సెట్ కాదు, ఇక్కడికి బెడ్ వేసిన సెట్ కాదు అని ఆలోచించి ఇట్లా సెటప్ చేయించిన. బట్టలు మీరు చూసినట్లయితే ఇక్కడ కింద ఒక సెక్షన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి విజ్జిగా ఉంది. కింద సంవత్సరాలు ఇయ్యారా బట్టలు, మా అమ్మాయి మా బాపి ఇలా పెట్టిర్రు. 1 2 ఇవి నాయి. పైన వచ్చేసి ఏమున్నాయంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవోటి ఉంటాయి కదా, ఇక మొత్తం అవన్నీ ఇలా పెట్టిన. మొత్తం మీద ఇవన్నీ ఏంటంటే పటాకులు, మన దీపావళికి మనం కాలువగా మిగిలినవి ఉన్నాయి కదా అవన్నింటిని దీని మీద స్టోరేజ్ పెట్టినాము. సో అవిటిని కూడా ఈసారి దీపావళికి లెక్కేసుకొని ఎంత యూజ్ అయితే ఏం కదా అన్న ప్రకారం తెచ్చుకుంటాం. క్రాకర్ వీడియోస్ అన్ని బిస్కెట్ అవ్వడం వల్ల మొత్తం సామాన్లు మిగిలినాయి A to Z, అవి ఎవరి యూజ్ చేయలేదు. మళ్ళీ మనం గివ్ అవే ఇచ్చిన మళ్ళకే ఇంకా సాగం కంటే ఎక్కువ. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనం ఒక ఈవెంట్కి వెళ్ళినాము, దానికి సంబంధించిన ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అది మా ఎమ్మెల్యే ఇచ్చిండు. నెక్స్ట్ దీంట్లో అవటి సామాన్లు ఉన్నాయి. ఇక చిల్లర ఎక్కడి చిల్లర ఎక్కడి అంటే మన A to Z ఛాలెంజ్ చేసినాం కదా, అలా వీడు బాబాయ్ గారు ఇన్ని తెచ్చి ఇచ్చిండు, విజయగాడు మొత్తం సామాన్లు. నేను ఎడ్యుకేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నా, సో దానికి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకొక సంవత్సరం అయితే క్లియర్ అయిపోతుంది ఎడ్యుకేషన్. ఆ తర్వాత చదువుడా వద్దా ఇంకేదైనా ట్రై చేసుడా
మీకు చెప్తా, అప్డేట్ ఇస్తా. ఇక్కడ ఉన్నాయి అన్ని బట్టలు ఏంది అంటే ఎప్పుడో ఒకసారి ఒకేషనల్లీ వాడేటి. ఇక్కడ దిక్కునే ఇవన్నీ ఏంటంటే ఇన్స్టాంట్లీ ఆగం మురికొచ్చి విత్ ఇన్ సెకండ్లా తీసి పారేసి వేరే వేసుకొని పోతా చూడు అవి. సో కింద మొత్తం పటాకుల సామాన్లే. ఇది వచ్చేసి నా క్రికెట్ కిట్ ఉన్నది కింద. మీద ఆర్చ్ డిజైన్ గురించి మస్తు లెంగ్లానము, ఆయన మస్తు చేసిండు. కాకపోతే ఈ పిట్టలు వచ్చేసి మొత్తం గబ్బు చేసినాయి. పిట్టలు ఏమైంది అంటే ఇది ఫస్ట్ జాలి లేకుండే, వెంటిలేటర్లకు ఓపెన్ ఉంటుండే. సో దానివల్ల లోపలికి వచ్చి మొత్తం పిట్టగూళ్ళు పెట్టినావు, అంతా గబ్బు చేసినాయి. దీని లోపల బ్లూ కలర్ లైట్ వస్తుండే. ఆ బ్లూ కలర్ లైట్ మన క్యాంపింగ్ వీడియోలో మీరు చూస్తారు కదా, స్ట్రిప్ ఉంటుంది పెద్దగా, అదే దీనికైనా వీక్కపోయి అక్కడ వాడినాం. కొద్దిగా నువ్వు ఉత్తప్పుడు వచ్చేయో దీన్ని ముట్టుకున్నావు అనుకో కథమే అనుకో, అంత కథం అయిపోతుంది. మొత్తం కంట్రోలింగ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఫ్లోర్ది పైన ఫ్లోర్ది వీడు ఉంటుంది ఎంసీబీ. ఇది బంద్ చేసినామంటే మొత్తం కరెంట్ పోతుంది మీద ఇల్లా ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి నా బెడ్రూమ్. ఇన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే ఒకవేళ సిస్టమ్ డెస్క్ కావచ్చు లేకుంటే నార్మల్ టీవీ కావచ్చు ఇన్స్టాల్ చేసుకోవాలంటే టీవీ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి సిస్టమ్ డెస్క్. అండ్ ఇది ఇట్లుంటుంది కదా, మంచం వచ్చేసి ఇట్లా వస్తుంది బెడ్. వీటికైనా టీవీ చూడవచ్చు. ఒకవేళ ఇలా వండుకున్నప్పుడు అర్జెంటుగా ఏమన్నా ఉరకాలి అనుకున్నాం అనుకో, జస్ట్ ఈ గొల్లెం తీయాలి, గొల్లెం తీయాలి కదా, వీడికే వెళ్ళంగానే డైరెక్ట్ అదే ఇక. సో ఇట్లా వచ్చేసి డోర్ యూజ్ అవుతుంది బాల్కనీలో పోనీకి, అంతేకాకుండా అది యూజ్ చేయడానికి. ఈ బెడ్రూమ్లో మేము ఎక్కువ వండుకోము, సో అందు గురించే మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి దీంట్లో. మెయిన్ కోతులు ఎంటర్ అయ్యి బట్టలు ఎత్తుకపోతే ఏది ఉంటుంది ఎత్తుకపోతే అన్నట్టు. సో ఇప్పుడు అన్నోళ్ళ బెడ్రూమ్ చూపిస్తా. కమా అయిపోయింది అప్పుడే. అన్నోళ్ళ బెడ్రూమ్ ఇప్పుడు కింద ఉన్నది మా అమ్మ బాపుల. అన్నోళ్ళ బెడ్రూమ్లో కనుక వచ్చినట్లయితే ఇది వచ్చేసి అన్నోళ్ళ బెడ్రూమ్. నాది ఎట్లుంటుంది అంటే కొద్దిగా స్క్వేర్ షేప్లో చిన్నగా ఉంటుంది. అన్నోళ్ళ ఎట్లుంటుంది అంటే మొత్తం పొడుగులా పెద్దగా ఉంటుంది. సో ఇది వచ్చేసి పేరుకే అన్నోళ్ళ బెడ్రూమ్, కానీ మొత్తం దీంట్లో వండుకునేది కానీ కోతిగాని నేను. సో ఇది వచ్చేసి మా బెడ్. ఈడ ఇది వచ్చేసి బాబాయ్ గాడు అనుకుంటాడు, ఆడ కోతి ఆడ అనుకుంటాడు, నేను అనుకుంటా. బాబాయ్ గాడు కాదు, ఈడ వంట నేను బర్రి తెల్లారే వరకల్లా కొద్దిగా ఆడమంటాడు, వాడు కిటికీ ఎక్కుతాడు తెల్లారే వరకల్లా. మొత్తం ఈ బెడ్కున్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు. ఇల్లు కూడా మొత్తం మీకు బుక్లే కనబడతాయి నేను ఉండే ఏరియాలో. దీన్ని క్లోజ్ చేసాయి. నెక్స్ట్ కింద వచ్చేసి ఈ బెడ్కు స్పెషల్ ఇట్లా ఓపెన్ చేసినాం అనుకో, ఇది ఎట్లా వస్తుందిరా కిందికి. ఇంట్లో అన్ని సామాన్లు పెట్టుకోవచ్చు. ఇక్కడికి రెండు వస్తాయి, అక్కడికి రెండు వస్తాయి, గమ్మతుంటుంది ఈ బెడ్. సో ఈడ అటు సైడ్ క్లోజ్ ఉంది మరి ఎట్లా వస్తుంది. నేను వాడే హెడ్ ఫోన్స్ వైర్డే వాడతా, వైర్లెస్ తక్కువ వాడతా. కొద్దిగా ఏం చేస్తారంటే మన దగ్గర రెండు ఉన్నాయి డబ్బాలు ఇయర్ ఫోన్స్. ఒక దాంట్లో పని చేస్తుంది, ఒక దాంట్లో పని చేస్తుంది. రెండు పెట్టుకొని వాడతారు, వాడు సంథింగ్ డిఫరెంట్. ఓకే, స్టార్ అప్పటి నుంచే ఒర్రి నోరు పోతుంది అన్నట్టు. మెయిన్ ఏంది చెప్పన్నా చెప్తున్నా చెప్పు నువ్వు. ఒకసారి ఏమేమి చెప్పాను, ఫస్ట్ దీంట్లో వండుకున్నప్పుడు మేము డైరెక్ట్ బెడ్ మీద వండుకోకుండా దాని మీద మళ్ళీ మ్యాట్రస్ వేసుకొని పండుకుంటున్నాం, మెత్తగా ఉంటుంది అని చెప్పేసి. ఈ రగ్గు లేదు అప్పుడు, ఓన్లీ మ్యాట్రసే ఉండే. బొర్రి కింద పడ్డా, గుండు అది పట్టుకోని. నాకు ఇంకో డౌట్ ఏంటంటే రెండు బడ్స్ వేరు దాంట్లో ఎట్లా కనెక్ట్ అయితే ఒకటే అడుగు. రెండు ఒకటే బ్రాండ్, రెండు ఒకటే కంపెనీ సేమ్. మళ్ళీ ఇది కుర్చీ, ఇది బొంత. నార్మల్ గా చెప్పేటి అన్ని ఇక్కడ మీరు చూసినట్లయితే సెల్ఫ్లు, మా పొట్టోలు అన్ని ఆటల ఐటమ్స్ అవుతున్నాయి. ఈ మా కోహ్లీ గారి ఫోటో మీరు చూడండి, ఇట్లా అవుతున్నది. చిన్నప్పుడు వేయించారు 21st డేకో 3 months దానికి వేయించారు. ఇది 3 months దానికి కావచ్చు, 21st డే ఇంత పెద్దగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది బీరువా, మా వదిన వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి ఇలా సామాన్లు ఏడున్నాయని బుక్లే కనబడతాయి మీకు మొత్తం ఎవ్రీవేర్. కాకపోతే నేను చదివే టైం ఎంత అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక 1 week నుంచి స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే. ఇప్పటివరకు అయితే ఒక్క బ్యాక్లాగ్ లేదు, ఎప్పుడు బ్యాక్లాగ్ అయితే వాళ్ళే. సాయం మా కోహ్లీ గారు మొన్నటిదాకా ఊగారు, ఇప్పుడు దాన్ని ఎవరు వాడతలేరు. ఎవరు క్రికెట్ ఆడదామంటారు, మాకు ఉయ్యాలుగా మేము క్రికెట్ ఆడిపి అంటాడు, బాలయ్య అంటాడు.
దాబెట్టి సాయనే పోయింది కానీ అవద్దని చెప్తున్నా లేదురా అందుకే మొత్తం మాసిపోయింది. ఇది వచ్చేసి కూలర్. ఇంకా ఈ సీజన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈ బెడ్రూమ్ లో కూడా సేమ్ ప్రాబ్లం ఏంది అంటే అవే పిట్టలు. ఒకసారి అయితే ఏమైందంటే పిట్టలు ఇగో మేము ఇక్కడ అనుకుంటాం కదా మార్నింగ్ పిట్టలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మేలుకు వచ్చింది అనుకో టక్కన లేచిపోయి అని పని చేద్దుంటే మేము ఆ రోజు మేలుక రాలేదు. తెల్లారు లేచే వరకు పిట్ట తలకాయ కట్ అయింది, మొండెం కట్ అయింది, ఇలా పడిపోయి ఉన్నది. దాని రక్తము ఇక గోడ ఇత్తింది. ఇంకా ఏడున్నది అట్నే. ఇక దెబ్బకి ఇక బాధ అనిపించి మొత్తం ఆ పిట్టల వేదాకా వెయిట్ చేసి అన్ని జాలీలు కొట్టి పెట్టినాం. ఇక ఓపెన్ చేయం, ఇక డోర్ పెట్టే ఉంటాయి కాబట్టి పిట్టలు లోపలికి రావు. మార్నింగ్ టైంలోనే వస్తాయి బాగా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినాం అనుకో, ఇక్కడ బాల్కనీ ఉంటుంది పెద్ద ధర చూపిస్తా. ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు నాకు తెలిసి. ఇది వచ్చేసి బాల్కనీ. సో ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఇక్కడ ఈ సింక్ ఉంది. సింక్ అది ఏమంటారా? సింకే వాష్ బేసిన్ అంటారా? వాష్ బేసిన్ సింక్ ఏదో ఒకటి ఇది ఒకటి అవుతున్నది కడుక్కోనికి. నెక్స్ట్ ఇక్కడ దిక్కు మీరు చూసినట్లయితే మొత్తం వరండా. ఈడికి నాక బాల్కనీలో 24 గంటలు చేయరు అంటారు కదా, దీంట్లో చేయొచ్చు మనం చేయాలి అంటే. కోతులు వస్తాయని చెప్పినా కదా, కోత ఎడికి నాది ఏంద్రా జామకాయనా మామిడికాయ ఎత్తుకొచ్చి తిన్నది ఆల్రెడీ. ఇది వచ్చేసి మా అన్నోళ్ళ రూమ్, మా అన్నోళ్ళ బాల్కనీ. పెద్ద మేము హై క్లాస్ ఏం కట్టిపోయలేదు, జస్ట్ వెళ్ళినంతనే చిన్న ఏదో కింద ఉన్న బెడ్రూమ్లను పైన తెచ్చుకున్నట్టుగా ఇదైతే కట్టిపించినాము. ఇది వచ్చేసి గైస్ మా అన్నోళ్ళ బెడ్రూమ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖాళీ ఏరియా ఉంది కదా, మేము ప్లాన్ చేసినాము అంటే పైన వచ్చేసి ఫ్యాన్ కట్టి కింద కుషన్స్ ఉన్నాయి కదా కూర్చునేటి అవి తెచ్చి వేయాలని ప్లాన్ చేసినాము. ఉత్తప్పుడు టైం దొరికినప్పుడు, టైం దొరకదు మ్యాక్సిమం, ఒకవేళ దొరికినప్పుడు గంట కూర్చోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు మీదికి రాకుండా, అంతేకాకుండా కుక్క మన స్పైడర్ గార్డ్ మీదికి రాకుండా ఐరన్ గేట్లు అయితే పెట్టించినాం మొత్తం ఎవ్రీవేర్. దర్రా అయ్యో ఇక్కడ దాకా వచ్చినాక స్పైడర్ గార్డ్ ఏం చేస్తారు అప్పుడప్పుడు నేను నిలబడి అడిదికి చూస్తూ ఉంటాడు. ఏదైనా కుక్కు ఉందనుకో దుంకుతాడు మొత్తం కిందికి, అట్లా దుంకకుండా జాలి అయితే పెట్టించినాం ఇక బందోబస్తు. సరే ఇప్పుడు ఏడికి అంటే నెక్స్ట్ స్టెప్ స్టూడియోకి అయితే పోతున్నాం. ఇంతకుముందు మెట్టు గురించి మీకు చెప్పినాం కదా, సగమే పెట్టినని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం ఉంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కాళ్ళకు తాకదు, అక్కడ కింద కాళ్ళకు టప్పా తాకుతుంది. కింద ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో అంటే స్లాబ్ పోసినాం కదా, సేమ్ అదే విధంగా దీంట్లో కూడా స్లాబ్ పోద్దామని అనుకున్నాం స్టూడియోకు. కాకపోతే ఆ కట్టేటోళ్ళు మేస్త్రీలు ఏమని చెప్పారంటే అది వచ్చేసి వర్కౌట్ కాదు, ఒకవేళ స్లాబ్ పోతే మొత్తం బిల్డింగే పడిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. సో అందు గురించి ఇక్కడ సింపుల్గా రేకులు వేసుకున్నాము. స్టూడియో కూడా చూపిస్తుందా అండి. మేము ఈ స్టూడియో కట్టినప్పుడు ఛానల్ చిన్నగా ఉండే కదా, ఎక్స్పెరిమెంట్ వీడియోలు చిన్న ఏనికి కావచ్చు, అంతేకాకుండా వేరే ఏమైనా వీడియో షూట్ చేయడానికి కావచ్చు. ఇక్కడ ఒక టేబుల్ అయితే పెట్టించుకున్నాము. బండనే ఇది మొత్తం గ్రానైట్. సో దీని మీద కూడా చాలా వీడియోలు షూట్ చేసినాం, ఛానల్లో మీరు చూడొచ్చు. అండ్ బయట ఏరియా వచ్చేసి ఇది మన వాళ్ళు ఇక్కడనే ఉన్నప్పుడు మనం గ్యారేజీ దగ్గర పోక ముందుకు ఈయనే కూర్చొని అన్నం తినేటోళ్ళు. ఓ కిట్గా మొలక రావుదా మైక్ పెట్టుకొని గాడ కూర్చున్నావు. ఈ వాన కూడా తగిలింది మాకు వీడియో తినేయకుండా. వాన పడుతుంది ఇప్పుడు. దేనికి చేయించలేదు, దేనికి తిననీకే వాటర్ ట్యాంక్ గురించి వేయించినాం. కానీ వాటర్ ట్యాంక్ లేపేసి మీద పెట్టినాం, మీరు చూడొచ్చు ఆడుంది అది. కాకపోతే మన వాళ్ళు వచ్చేసి దీని మీద కూర్చొని తినేటోళ్ళు అప్పుడప్పుడు ఇట్లా ఎగురుదాం అన్నది. ఇది వచ్చేసి కిట్టు అని వాష్రూమ్, అందరికంటే ఎక్కువ వాడే వేయండి దీనిలో. ఓకే ఇప్పుడు లోపడి దారిగా కమాన్. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా జరుగుతుందేమో, ఎంతైనా సేఫ్టీ ఉండాలి కాబట్టి సేఫ్టీ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే పెట్టినాము. అది ఒక వీడియోలో వాడి ఖాళీ చేస్తే మళ్ళీ హైదరాబాద్ తీసుకొని నింపించుకొచ్చినాం, కానీ ఖచ్చితంగా దాంట్లో నింపేదే పెడతాం. లోపలికి వచ్చినట్లయితే చాలా పీసీస్ ఉన్నాయి, బట్ ప్రజెంట్ కండిషన్ కనుక చూసినట్లయితే ఏ పీసీ కూడా వర్కింగ్లో అయితే లేదు. ఇక్కడ మీరు చూస్తున్న పీసీ ఏదైతే ఉందో ఇది ఖరాబ్ అయిపోయింది, దీన్ని యూజ్ చేస్తలేము. ఈ ల్యాప్టాప్ ఉంది కదా దీన్ని కూడా యూజ్ చేస్తలేము. అసలు ఆఫీస్లో టైమే స్పెండ్ చేస్తలేము, మొత్తం కూడా అవుట్డోరే ఉంటున్నాము. ఈ మెయిన్ పీస్ అన్నమాట ఇది. నేను ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అన్న బిల్డ్ చేయించింది ఇది. సో దీంతోనే మొత్తం వర్క్ అంతా నడుస్తుంది. ఇప్పుడు మీరు చూసే వీడియోలు ఏవైతే ఉన్నాయో, తెలుగు ఎక్స్పెరిమెంట్ వీడియోలు కావచ్చు, బ్లాగ్స్ వీడియోలు కావచ్చు, ప్రతి ఒక్క వీడియో కూడా ఇదే పీస్లో ఎడిట్ అవుతుంది. విజయ్ ఎడిట్ చేస్తుంది, ఈ 2 మానిటర్లను యూజ్ చేసి ఎడిట్ చేస్తుంది. సో ఇప్పుడు వర్క్ అంతా ఇదే దాంట్లోనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఎక్కడ అవుతుంది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి నా డెస్క్, ఇది మ్యాక్ ఉంది. ఛానల్ బాగా అప్పుడు హ్యాక్ అవుట్ పెట్టినాయి అని చెప్పేసి ఏం చేసినామంటే ఒక మ్యాక్ బుక్ తీసుకున్నాం, తక్కువ స్పెసిఫికేషన్స్, అది కన్ఫిగరేషన్ తక్కువ. సో దాంట్లో వచ్చేసి అప్లోడింగ్కి అయితే యూజ్ చేస్తాము. వైఫైలు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఇది నార్మల్ మా దగ్గర దొరికేది కేబుల్ వైఫై అనమాట. 2 పెట్టిపోయినకి రీజన్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా,
నెట్ పోతుంది కంపల్సరీ. మన ఫైల్ ఎంత ఉంటాయంటే 30 GB 40 GB ఉంటాయి ఒక్కొక్కటి, కానీ మనం మొబైల్ డేటా మీద అప్లోడ్ చేయలేం. ఎయిర్ ఫైబర్ ఉందనుకోండి, ఎయిర్ ఫైబర్ నెట్ వస్తుంది. ఇప్పుడు వర్షం కొట్టి కరెంట్ పోయినా సరే మనం దీని మీద అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ కరెంట్ పోయింది అనుకోండి, మన దగ్గర ఏముంది, ఇన్వర్టర్ ఉంది, ఇన్వర్టర్ యూజ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఇన్వర్టర్లో కూడా కరెంట్ అయిపోయింది అనుకోండి, జనరేటర్ ఉంది, జనరేటర్ యూజ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ప్లే బటన్లు మీరు చూసినట్లయితే ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎక్కడ పడతా అనే వారేసినాం. ఇవి 2 ఈడు ఉన్నాయి, ఇది వచ్చేసి ఒకటి ఈడు ఉంది. గోల్డెన్ ప్లే బటన్ ఒక్కటి ప్యాక్ చేసి పెట్టినాము. ఫ్యామిలీ ఛానల్ అది కూడా వేరే దగ్గరనే ఉంది, ఏడుందో ఏమో చూడాలి. సో ఇవన్నింటినీ ఇప్పుడు వచ్చేసి ఒక దగ్గర అయితే మేము పెడతలేము, వీటిని అన్నిటి కూడా తీసేస్తాం. ఇవన్నీ తీసేసి మంచిగా ప్యాక్ చేసి పెట్టుకుంటాము. ఎప్పుడు ఇవన్నిటిని యూజ్ చేస్తాము అంటే మన కొత్త స్టూడియో ఇన్ ఫ్యూచర్లో ప్లాన్ చేయబోతున్నాము. ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఇదే విధంగా ఉండి అది పాసిబుల్ అయితే దాంట్లో మంచిగా ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం. అన్ని తీసి ఇవి క్లీన్ చేసి పెట్టాలి. దీంట్లో సిస్టంలో హ్యాంగ్ అవుతున్నాయి అని చెప్పేసి ఏసీ అయితే పెట్టించినాము, అది తక్కువ యూజ్ చేస్తాం, మేము అంతగానో ఎప్పుడు యూజ్ అయితే చేయము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో 2 CCTV కెమెరాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది, ఒకటి వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. ఇవి ఎందుకు ఉన్నాయి అని అంటే వీళ్ళు ఈ పని చేస్తురా లేదా అది చెక్ చేయనీకి కాదు. మేము ఏదైనా సామాన్యుడు పెట్టినామనుకో మర్చిపోతాం, అది చెక్ చేయనీకి. మళ్ళీ ఆగం బాయ్ కట్టడానికి ఉరికొచ్చింది అనుకో, మనకి ఫోన్ చేసేంత టైంలో డైరెక్ట్ CCTV కెమెరాలో మనం చెప్పొచ్చు, అరే గదిస్తారా గీడు గదిస్తారా అని చెప్పేసి. సో అందు గురించి అన్నట్టు అంటే మన గురించి కూడా, నా గురించి కూడా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక ఇది ఉంది, CPU. ఇది కూడా వర్క్ అయితే అవుతలేదు, పని చేస్తాయి, కాకపోతే పని చేసేవాళ్ళు లేరు. మేము దీని మీద కూర్చుంటలేము అసలు, సిస్టమ్స్ మీద ఓన్లీ విజ్గా ఒక్కడే కూర్చుంటుండో. ఇది వచ్చేసి ప్రింటర్. నేను ఫస్ట్ టైం ఉన్న ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఈ ల్యాప్టాప్ని యూజ్ చేసి నేను ఇప్పుడు ప్రింట్ తీసుడు కావచ్చు, ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా మన ఎక్స్పెరిమెంట్స్ సంబంధించిన ప్రింట్అవుట్స్, కలర్ ప్రింట్అవుట్స్, జిరాక్స్లు, స్కానింగ్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేది ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేసి అయితే చేస్తున్నా. ఇక్కడ మీకు ఎన్నైతే సామాన్లు కనబడుతున్నాయో డబ్బాలు, ఇవన్నీ కూడా మన ఎక్స్పెరిమెంట్స్ కోసం మనం కొన్న కెమెరాలు కావచ్చు, అవిటికి సంబంధించిన డబ్బాలు. ఈ కింద మీకు ఏవైతే సామాన్లు కనబడుతున్నాయో ఇవన్నీ వచ్చేసి మన ఎక్స్పెరిమెంట్స్ సంబంధించిన డబ్బాలు, మొత్తం ఎవ్రీథింగ్ అంతే ఇదే. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంది. ఈ గిఫ్ట్ ఏంటిది అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రికెట్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఆర్ట్ ఉన్నది, ఇగో ఏడ పడితే అన్నీ వారేసి పెట్టిన మొత్తం కూడా. ఇది ఏంటిది అంటే మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ వచ్చేసి ఏం చేసిండు, ఆయన బ్లడ్ తీసి బయటకు బ్లడ్తోని వేయించిండు ఆ ఆర్ట్. అది కూడా మీద పెట్టి ఉన్నది, అన్నీ తీసి ప్యాక్ చేసి పెడతాము. అక్కడ కూడా ఒకటి ఉన్నది మనకు అలా ట్రెండింగ్లో వచ్చింది. ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టి మన కొత్త స్టూడియో అయినాక అక్కడ పెట్టించుకోవాలి అన్నీ. మొత్తం కూడా మామూలు స్టూడియో అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం సెక్షన్ అంటే అబౌట్ సామాన్లు పెట్టినాము. కెమెరా బ్యాగులు వచ్చేసి మెయిన్ ఇక్కడ పెడతాము. ఏమైనా చదువుకునేది ఉన్నా, బ్యాటరీలు ఉన్నాయా లేవా, అది ఉన్నదా లేదా, ఇది ఉన్నదా లేదా అని మొత్తం మీరు ఉంటుండే. ఈ స్టూడియోలో నుంచి మేము వీడియో షూట్ చేయడానికి పోయినప్పుడు మెయిన్గా ఇక్కడ అన్నీ రాసి పెట్టుకునే వాళ్ళము. ఏమని ఇప్పుడు వచ్చేసి ఏం వీడియో షూట్ చేద్దాం, రేపు ఏంటిది, ఎల్లుండి ఏంటిది, ఇట్లా 1 వీక్ 2 వీక్స్ షెడ్యూల్ ఉంటుండే. మనకి ఏం సామాన్లు కావాలి, హైదరాబాద్ పోతే ఇంకా బయట నుంచి ఏం తెప్పియాలి, ఎవ్రీథింగ్ మొత్తం కూడా దీని మీద రాసి పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు అంత షెడ్యూల్ లేదు, మొత్తం ఆగం గజ్జి బిజీ ఉన్నది. సో లోపలికి వచ్చినట్లయితే ఇది మెయిన్ మనం రికార్డింగ్ కోసం అయితే యూజ్ చేసుకుంటూ వాళ్ళము. బట్ ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా అన్న అయితే యూజ్ చేస్తాడు. ఇది వచ్చేసి అన్న పీసీ, ఇది అన్న చైర్, అన్ననే మొత్తం ఇక్కడ వీడియోలు తీసుడు అదొకటి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది యూజ్ చేస్తాడు, ప్లస్ అది యూజ్ చేస్తాడు. ఎడిటింగ్ చేసుకొని ఆ పీసీ అయితే యూజ్ చేస్తాడు అన్నట్టు. మొత్తం ఇలా వర్క్ అయితే అన్నకు సంబంధించిన వర్క్. దీన్ని ఏం ముట్టుకోవద్దు, ఈ లైట్లు ఇవి అటు ఇటు అయినా కానీ మొత్తం ఉంటుంది. ఇక మళ్ళీ సెడి అయినాక అది ఆట పడుతుంది. పైన వచ్చేసి రికార్డింగ్ రూమ్లో ఏసీ. ఎందుకు అంటే మనం ఫ్యాన్ని యూజ్ చేయలేం, కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసినప్పుడు మొత్తం కూడా నాయిస్ వస్తూ ఉంటుంది. సో అందు గురించి దాన్ని అయితే పెట్టించినాం. ఇక ఇక్కడ దిక్కంటారా, ఇక మొత్తం మన సామాన్లే అంత పిచ్చి పిచ్చిగా మీరు చూడొచ్చు ఎట్లా సామాన్లు సెట్ చేసి పెట్టినాం ఏం కదా అని చెప్పేసి. మార్కెట్లలో దుకాన్లు ఉంటాయి కదా, మొత్తం సామాన్లు అదంతం ఇదంతం అని చెప్పేసి అట్లుంటాయి సామాన్లు. ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ సామాన్లు. ఇది వచ్చేసి బండి, మ్యాట్రెస్, అమెజాన్లో ఆర్డర్ చేసినాయి. ఇవి వచ్చి సూట్ కేసు, బాణం పుల్లలు, అవోటి ఇవోటి కొంచెం సామాన్లు ఉన్నాయి. రిమోట్ కార్ల డబ్బాలు, ట్రైపాడు, పతంగులు, ఇవి చైన్స్, అది ఇది అన్నట్టుగా మొత్తం అడ్డగోలు సామాన్లు. మాకు ఈ స్టోరేజ్ రూమ్కే ఎంత పెద్ద స్టూడియో అయితే కావాలి, అంత అవసరం ఉన్నది. దీంట్లో మేము వీడియో షూట్ చేసినప్పుడు ఈకో రాకుండా మొత్తం కూడా ఇవన్నీ అకోస్టిక్ ఫార్మ్స్ పెట్టినా మీరు చూడొచ్చు. అలా మీరు ఇన్న వాయిస్కి మీరు ఇన్న వాయిస్కి చాలా తేడా ఉంటుంది. అలానే మొత్తం రిసౌండ్ వస్తుంది, ఇలా గింత కూడా రిసౌండ్ రాదు. మొత్తం అట్లా వేయించినాం అప్పుడు స్టార్టింగ్లో ఈ స్టూడియో కట్టించినప్పుడు. ఓకే, సో ఇది వచ్చేసి స్టూడియో. సో ఇక్కడ దిక్కు వచ్చినట్లయితే ఇది మొత్తం మీరు ఆల్రెడీ చూసిర్రు. ఇక్కడ ఏమున్నది అంటే మేము వైష్ణోదేవి మాత, నేను కంపల్సరీ ప్రతి న్యూ ఇయర్కి వేస్తా. పోయినసారి కూడా మీరు బ్లాగ్లో చూసిర్రు కావచ్చు. మేము మెయిన్గా పూజించేది తిరుపతి వెంకటేశ్వర స్వామి, తర్వాత
వైష్ణోదేవి మాత. సో ఈ 2 దేవుళ్ళని బాగా పూజిస్తాం, అందుకనే స్టూడియోలో అయితే పెట్టుకున్నాం. ఇన్ కేసు మనం న్యూ స్టూడియోకి షిఫ్ట్ అయినా కానీ ఒకవేళ కట్టి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఈ దేవత ఫోటోని అయితే అక్కడ పెడతాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరు చూసినట్లయితే మొత్తం మా విలేజ్ అయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ నుంచి ఇదంతా ఎవ్రీథింగ్. అక్కడ సైడ్ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ ఉందా, ఆ కొండ మీద కూడా క్యాంపింగ్ చేసినాం, మస్తు వీడియోలు షూట్ చేసినాము. అండ్ ఇక్కడికి మీరు వచ్చినట్లయితే మా ఊరి చెరువు కనిపిస్తుంది, అంతేకాకుండా అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మధ్యలో ఒక బండ లాంటిది ఉన్నది. ఆ బండ మీద కూడా మేము క్యాంపింగ్ చేసినాం. ఎన్నిసార్లు? 2 సార్లు, ఇంకా 3 సార్లు చేసినాం. ఒకసారి మ్యాగ వండుకొని పోయినా ముత్తగా, తర్వాత ఒకసారి క్యాంపింగ్ చేసినాం, తర్వాత ఒకసారి ఇద్దరిద్దరం క్యాంపింగ్ చేసినాము. అక్కడ కూడా మస్తు వీడియో షూట్ చేసినాం. అసలు మొన్నటిదాకా చెప్పానంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా చూస్తే అంత మంచిగా అనిపించకపోతుండే, మొత్తం ఎండిపోయి ఉండే. ఒక 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా, ఇక్కడ దిక్కు చూసిన మొత్తం పచ్చగా. వీడియోలు కూడా మస్తు వస్తాయి ఇప్పుడు ఈ టైంలో షూట్ చేస్తే. వర్షం అయితే పొట్టు పడుతున్నావు మతినిగా పెద్ద కోతులన్నిటికీ అక్కడ ఏదైతుందో ఒక రూమ్ లెక్క తయారైపోయింది ఆ రేకుల కింద. అన్నీ అక్కడనే స్టే చేస్తాయి నైట్, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పోతాయి. అవి ఎట్లా అంటే మొత్తం మీద దుంకుతాయి, భయపట్టిస్తాయి కరవనీకి వచ్చినట్టుగానే. మొత్తం పైనకి వచ్చినాక ఇక్కడ నుంచి వెళ్ళి మా ఇల్లుని చూస్తే ఇట్లా కనబడుతుంది. వస్తారు చూడరు, గ్రౌండ్ రేకులు, ట్రాక్టరు, కార్ సగం బయటనే ఉన్నది, ఇదంతా కనబడుతుంది. రేకులు లేక ముందుకు మొత్తం చెర్రీ చెట్లు ఉండే కదా, మెయిన్ వీటిని తీపియడానికి రీజన్ ఏంటి అంటే చెర్రీ చెట్లకు చిన్న చిన్న కాయలు వస్తాయి కదా. మా ఏరియాలో ఎన్నైతే కోతులు వస్తాయో అవన్నీ దాని మీకు ఎక్కుతున్నాయి, ప్లస్ దాని మీదకని పక్కింటోళ్ళ మీద మా వాళ్ళ మీద జంప్ చేస్తున్నాయి. అవి భయపట్టేయడానికి దుంకుతున్నాయి మొత్తం డైరెక్ట్గా, ఎక్కడ కరుస్తాయని బాధకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దిక్కు పెట్టిన చెర్రీ చెట్టు ఏం చేసిందంటే పైప్లను మొత్తం లేపేసింది అది. సో దానివల్ల ఇక ఎంత కఠినం అనిపించినా సరే, ఎంత హార్డ్ అనిపించినా సరే తీసేయవలసి అయితే వచ్చింది. వీటిని మొత్తం తీసేసి రేకులు అయితే వేసినాం. ఇక ఇప్పుడు ఆ రేకులు దేనికి యూజ్ అవుతుందంటే పిట్ట గూళ్ళ యూజ్ అవుతున్నాయి. పిట్టలు మొత్తం గూళ్ళు పెట్టుకుంటున్నాయి, అట్లా యూజ్ అవుతుంది. వేరే చెట్లు ఇంకేమైనా తెచ్చి పెట్టాలి. చిన్న చిన్న వ్యూ అయితే మస్తు కనబడుతుంది కదా. సిద్దిపేట సాంగ్ కనబడుతుంది ఎడికెన్. మా ఊళ్ళో టవర్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఒకటి బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఎయిర్టెల్ అండ్ జియో టవర్ అవుతుంది. ఎయిర్టెల్ టవర్కి జియో, ఎయిర్టెల్ 2 వస్తాయి. ఏది అది ఓ చెప్పి ఎయిర్టెల్ అనే ఏది బిఎస్ఎన్ఎల్, అది గాడ బిఎస్ఎన్ఎల్ ఎవరిదేనా మరి. ఆడ బిఎస్ఎన్ఎల్ మనం ఇంకా టెలిస్కోప్ తయారు చేసి జూమ్ చేసి చూడలే, ఇట్లా ఇట్లా చూసాను చందమాను ఇట్లా. కానీ మస్తు క్లారిటీగా తయారైంది. ఇంకోటి తయారు చేయాలి. ఇక బాబేగాలు ఇల్లు అంటారా, బాబేగాలు ఇల్లు గదే గడ కనిపిస్తుంది కదా, బెడ్ల మధ్యలో అంటాడు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ స్పెషల్ వీడియో వస్తుంది. ఫ్యామిలీ ఛానల్ బాబేగాల హోమ్ టూర్ అయితే చేద్దాం. బాబేగాల హోమ్లోకి ఒకసారి వేయరు అనుకో, మొత్తం చక్కెర వచ్చి పడిపోతాడు అన్నీ ఉంటాయి. చిన్నప్పుడు రూమ్స్, చిన్న చిన్న రూమ్స్, ఒకటి సైడ్కు ఒకటి ఇటు, చిన్నప్పుడు ఆనే ఆడుకునేటోళ్ళం అన్నట్టు మీకు చూపిస్తా. ఒకవేళ ఈ వీడియో పైన 25K లైక్స్ కంప్లీట్ చేస్తే బాబేగాల హోమ్ టూర్ ప్లస్ నెక్స్ట్ స్పెషల్ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు చూసిరు కదా, ఈ ఇల్లు చూసి చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే గ్రోత్ ఇట్లుంది కావచ్చు, ఫస్ట్ నుంచే వీళ్ళకి ఇల్లు ఇట్లుంది కావచ్చు అని అనుకుంటారు. బట్ అది వచ్చేసి రాంగ్. మా పాతిల్లు వచ్చేసి ఏడుంటుంది అంటే ఈ ట్యాంక్ అనిపిస్తుంది కదా, వాటర్ ట్యాంక్, దాని వెనకాల ఆడైతే ఉంటుంది పాతిల్లు. మా తాత వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ సామాన్లు మొత్తం అలా నిండి ఉన్నాయి. నిండా మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాం కదా వ్లాగ్లల్లో. మా ఇల్లు వచ్చేసి ఆడుంది. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చి వీడొక చిన్న ట్యాంక్ అనిపిస్తుందా, ఫస్ట్ ఆ ఇంట్లో రెంటుకున్నాము, తర్వాత గీడ రేకులు కనిపిస్తున్నాయా, ఆ ఇంట్లో రెంటుకున్నాము, ఆ తర్వాత గా ఇంట్లో రెంటుకున్నాము, ఆ తర్వాత రోడ్ కాడ రెంటుకున్నాము, ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న గుడిసె ఉండే, ఆ గుడిసెలా కొన్ని రోజులు ఉన్నాము. ఇదే వర్షాకాలం ఏమైందంటే మొత్తం వర్షం పడి ఆ గుడిసె కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోతే ఎక్కడికి పోనో అర్థం కాక ఒకరోజు వాళ్ళ ఇంటికాడ, ఒకరోజు వీళ్ళింటికాడ, ఒకరోజు వాళ్ళ ఇంటికాడ, ఒకరోజు వీళ్ళింటికాడ అరుగు మీద కొన్ని రోజులు వండుకున్నాం. లాస్ట్కి వస్తే అటో ఇటో ఈ జాగా కొని మా బాప ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఆ టైంలో అప్పుడు మేము చిన్నగా ఉంటుంది. మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మీరు చూసారు కదా, అదైతే కట్టిపించిండు. దానికి మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అయింది. మొత్తానికి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే దాని వెనకాల మొత్తం ఎంతో అంటే ఎంతో హార్డ్ వర్క్ ఉంది. డైరెక్ట్గా మేము పుట్టంగా మాకు ఇవన్నీ కట్టి అయితే రాలేదు.
మస్తు కష్టపడిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. సో మొత్తానికి హోమ్ టూర్ అని చెప్పేసి కొన్ని వేల కామెంట్లు అయితే వచ్చినాయి. అసలు చెప్పండి అంటే ఇప్పటిలో అడుగుతారు 1 మిలియన్ తర్వాత చేస్తా అన్న. ఆ వర్క్ కంప్లీట్ అయ్యి బండలు వేసినాక చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈరోజు వర్షం పడుతుంది, ఫ్రీగానే ఉన్నాం, షూట్ చేస్తే అయిపోతుంది అన్న పర్పస్లో వీడియో అయితే షూట్ చేసినాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.